హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమకు స్వాగతం 20వ భాగాన్ని వినేద్దాం. క్రిష్ కాసేపు మధుతో మాట్లాడి తమ ఫ్యూచర్ గురించి తనకు ఉన్న ప్లానింగ్ అంతా చెప్తుంటే మధు సైలెంట్గా ఉండిపోయింది. మధు, నీకు ఇష్టం లేదా? చచా, అలాంటిదేమీ లేదు శ్రీ. కాకపోతే లక్కీ గురించి ఆలోచిస్తున్నాను. వాడి బాధ్యత నేను తీసుకున్నాను. మా అక్క చివరి క్షణాల్లో నా మీద ఉంచిన నమ్మకాన్ని నా దారి నేను చూసుకుని వమ్ము చేయలేను కదా. బావగారు వచ్చినా నేను ఇదే సమాధానం చెప్తాను. మన పెళ్లి కంటే ముందు లక్కీ గురించి ఆంటీ అంకుల్తో మాట్లాడి వాళ్ళకి అభ్యంతరం లేదు అంటేనే మన పెళ్లి జరుగుతుంది. లక్కీకి ఏమీ జరగకుండా చూసుకోవాలి అని క్రిష్ భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ తల నిమురుతూ, మధు, ఆల్రెడీ నిన్న కాల్ చేసినప్పుడు నువ్వే విన్నావు కదా. మామ్ డాడీకి నువ్వెవరో తెలియకపోయినా నీ సిచ్యువేషన్ కూడా ఓకే చేసి నా ఇష్టం అని చెప్పారు, అవునా? మధు అలానే మౌనంగా ఉండి, అదే నా బాధ శ్రీ. ఆంటీ అంకుల్ మరీ ఇంత బాగా అర్థం చేసుకున్నారని సంతోషంగా ఉన్నా మన పెళ్లి తర్వాత వాళ్ళ నలుగురిలో ఎదుర్కొనే మాటలు తలుచుకుంటే నాకు ఇదంతా ఎందుకు, మనం ఫ్రెండ్స్గా ఉండిపోతే సరిపోతుంది కదా అనిపిస్తుంది అని ఒక్కో మాట కష్టంగా పలుకుతూ ఉంటుంది. క్రిష్కి ఎలా తన ఆలోచనలు మళ్లించాలో అర్థం కాక ఆలోచిస్తూ సడన్గా ఏదో గుర్తుకొచ్చి, మధు, క్రిష్ నుంచి దూరం జరిగి తన వైపు చూసి, ఏంటి శ్రీ, మనం లవర్స్గా ఉన్నప్పుడు అని అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, అదే అదే మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అని అంటున్నాను అనగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది. అబ్బా, నేను ఏదో అడగాలంటుంటే నువ్వు నీ లుక్స్తో మ్యాటర్ మర్చిపోయేలా చేయకు తల్లి అని వేడుకోలుగా అంటూ, ఇంతకీ ఏం చెప్తున్నాను? గుర్తుకొచ్చింది. నువ్వు అప్పుడు నాతో చెప్పేదానివి కదా నీ ఫ్రెండ్ గురించి. ఆ అమ్మాయి పేరు అని ఆలోచించి, దీక్షనే కదా. నువ్వు కనిపించినప్పుడు నీ ఫ్రెండ్కి నీ గురించి తెలిసే ఉంటుంది. తనను అడుగుదామనుకుంటే నాకు తన నేమ్ తప్ప కనీసం ఫేస్ కూడా చూడలేదు ఎప్పుడూ, ఇంకా డీటెయిల్స్ కూడా తెలీదు. సోషల్ మీడియాలో చూసినా నో యూస్. దీక్ష నేమ్ వేళల్లో అకౌంట్స్ దర్శనం ఇచ్చేసి, అప్పుడే ఇంకా నువ్వు నాకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నాకు ఎదురుగా వస్తావు. అప్పటి వరకు కెరీర్ మీద ఫోకస్ చేయాలని మళ్ళీ యూకే వెళ్ళిపోయాను. తను నీతోనే ఉందా? తనకు నువ్వు వెళ్ళిపోయినట్లు తెలుసా? మధు ఒక్కసారిగా తన బెస్ట్ ఫ్రెండ్ గుర్తు రావడంతో కన్నీళ్లు దారులుగా కారిపోతుంటే క్రిష్ కంగారుగా మధు ముఖాన్ని చేతిలోకి తీసుకుని బొట్టన వేలుతో కన్నీళ్లు తుడుస్తూ, మధు, ఏమైంది? సడన్గా ఇలా ఎందుకు అయిపోయావు? నీ ఫ్రెండ్ గురించి మాట్లాడి బాధ పెట్టానా? సారీ మధు, నిజంగా నేను డైవర్ట్ చేయాలని దాని గురించి మాట్లాడాను. నువ్వు ఇవేమీ ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకోకు అని గుండెలకి హత్తుకుని ఓదార్చాడు. మధుకి కాలేజీలో దీక్షతో కలిసి చేసిన అల్లరంతా కళ్ళ ముందు మెదిలి మనసు ఇంకా భారంగా మారే సమయంలో తాను దీక్షకి లిఫ్ట్ ఇవ్వడం, తన మధు గురించి తన పెళ్లి వాయిదా వేసుకుందని చెప్పడం గుర్తుకొచ్చి వెంటనే క్రిష్ కళ్ళలోకి చూస్తూ, శ్రీ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. క్రిష్ మధు భుజం చుట్టూ చేయి వేసి తడుతూ, మధు, ముందు నువ్వు కూల్గా ఉండు. ఇలా ప్రతిదానికి టెన్షన్ పడితే నీ హెల్త్ ఏమవుతుంది అని కొంచెం గట్టిగా చెప్పేసరికి మధు కంగారు తగ్గించుకుని, నీతో దీక్ష గురించి చెప్పాలి శ్రీ. అంటే తను నీ కాంటాక్ట్లోనే ఉందా అన్నాడు. శ్రీ వైపు ఒకసారి చూసి వెంటనే చూపు మరల్చి లేదు అని తల అడ్డంగా ఊపుతూ చెప్పడంతో క్రిష్కి అసలు మధు దేని గురించి టెన్షన్ పడుతుందో తెలుసుకోవాలని, సరే అసలు విషయం ఏంటి? దీక్ష నాకు కాలేజీలో పరిచయం శ్రీ. ఇంటర్ బీటెక్ ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. నేను తనతో ప్రతి విషయం షేర్ చేసుకునేదాన్ని. అలాగే నీ విషయం కూడా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని దీక్షకి మాత్రమే తెలుసు. ఒకరోజు మా సీనియర్ ఆకాష్ దీక్షని లవ్ చేయడంతో ప్రపోజ్ చేయడానికి వచ్చి మాట్లాడుతూ నా గురించి అడిగితే దీక్ష కూడా ఆకాష్ని ఇష్టపడడంతో తన మీద నమ్మకంతో ఎవరితో చెప్పొద్దని చెప్పి నేను నీ లవ్ చేస్తున్నానని నీ గురించి నేను పడ్డ శ్రమంతా ఆకాష్కి చెప్తుండగానే నా కోసం వచ్చిన అన్నయ్యకి నేను కనిపించకపోవడంతో దీక్షని చూసి తనని అడుగుదామని వచ్చి వాళ్ళ మాటలు విని కోపంగా అక్కడి నుంచి కాలేజీ లోపలికి వచ్చి నేను ఎక్కడున్నానో తెలుసుకుని వచ్చి నన్ను అక్కడి నుంచి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన నన్ను అన్నయ్య చేతిలో బిగించి పట్టుకున్న నా చేతిని చూసి ఆకాష్, దీక్ష ఇద్దరు మా వైపు వచ్చి మధు అని కంగారుగా పిలిచేసరికి నాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అన్నయ్య అంతే కోపంగా ఎందుకున్నాడో తెలియక ఒకవైపు, దీక్ష అంతగా ఎందుకు కంగారు పడుతుందో అర్థం కాక ఇంకోవైపు తల తిరుగుతున్నట్లు అనిపించి అలానే మౌనంగా ఉండిపోయాను. కానీ అప్పుడే అన్నయ్య నోరు విప్పి కాలేజీకి వచ్చేది చదువుకోవడానికా లేదా ప్రేమించుకోవడానికా అని కోపంగా దీక్షను చూసి అడుగుతూ, మధు ఇక్కడి నుంచి కాలేజీకి రాదు, నెంబర్ కూడా పనిచేయదు. ప్రేమ అంటూ అనవసరంగా నీ చదువు పాడు చేసుకోకు అని ఆకాష్ వైపు దీక్ష వైపు మార్చి మార్చి చూసి అక్కడి నుంచి మధుని లాక్కెళ్ళినట్టు తీసుకుని వెళ్ళిపోతాడు. మధుకి మాధవ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడో సూచాయిగా అర్థం కావడంతో ఆ క్షణం తనేం చెప్పినా వినడని మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం మాధవ్కి
వేరే విధంగా అర్థం కావడంతో అప్పటికే ఇంట్లో నుంచి ఒక చెల్లి ఇదే ప్రేమ పేరు చెప్పి దూరం కావడంతో తన కుటుంబం ఎంత వేదన చెందుతుందో అర్థమై దీక్ష నోటి నుండి విన్న శ్రీకృష్ణ అన్న పిలుపు గుర్తుకొచ్చి మధు కూడా మాధవ్లా కాకూడదని బలంగా అనుకుని ఇంటికి తీసుకెళ్లి మధుని తన గదిలోకి తీసుకొచ్చి, మధు, నీ అన్నయ్యగా నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఏమైనా ఇబ్బందా అని సూటిగా ప్రశ్నిస్తాడు. మధు అప్పటికే తన అన్నయ్యకి ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయింది. మాధవ్ మధు పక్కన కూర్చొని, రేపు ఈవినింగ్ మనం చెన్నై వెళ్తున్నాం. మళ్ళీ నీ ఎగ్జామ్స్కి ఇక్కడికి రావడం, ఈ ఇయర్ నీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నీ స్టడీ చెన్నైలో కొనసాగుతుంది. దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. డాడీతో నేను మాట్లాడతాను. రేపే వెళ్ళి మీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుంటాను. ఇప్పటి వరకు నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి నీ ఆలోచనలన్నీ మన ఫ్యామిలీ గురించి మాత్రమే అయి ఉండాలి. ఇక్కడ జరిగినవన్నీ ఇక్కడే మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. నవ్యతో విషయం చెప్పి చెన్నైలో మెయిన్ బ్రాంచ్ చూసుకోవడానికి మధు కెరీర్ కోసం అక్కడే ఉండడం మంచిదని చెప్పి డాడీని నేను ఒప్పిస్తానని చెప్పి అన్నయ్య డాడీకి చెప్పి ఒప్పించి తర్వాత రోజు చెన్నైకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నేను నీకు కాంటాక్ట్లో లేను, నీకే కాల్ ఎవరికీ లేను. ఎగ్జామ్స్కి నేను దీక్ష వేరు వేరు సెంటర్స్ కావడంతో మేమిద్దరం మళ్ళీ కలవలేదు. ఆ నెక్స్ట్ ఇయర్తో ఫైనల్ ఇయర్ అయింది. అప్పుడే మా అక్కని అనుకోకుండా మీట్ అయ్యాను. ఆ తర్వాత ఇంట్లో తెలియకుండా అక్కని కలిసేదాన్ని. అక్క ప్రెగ్నెంట్ అని తెలిసినా వెళ్ళడానికి లేక ఫోన్లోనే మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా ఒకరోజు అక్కకి పెయిన్స్ వస్తుంటే బావగారు హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని అక్క ఫోన్లో లాస్ట్ కాల్ నా నెంబర్ ఉండడంతో నాకు కాల్ చేసి చెప్పారు. నేను అప్పటికే హైదరాబాద్లో ఉండడంతో హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళేసరికి బావగారికి సీరియస్గా ఉందని చెప్పడంతో అక్క దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే బాబుని ప్రసవించి కొన ఊపిరితో ఉన్న అక్కని చూడగానే గుండె ఆగినంత పనైంది శ్రీ అని చెప్తూ ఏడ్చేసింది మధు. అంతా మౌనంగా వింటున్న క్రిష్, అంటే నేను యూకే వెళ్లే ముందు నాతో కాంటాక్ట్లో లేకపోవడానికి ఇంత ఇష్యూ జరిగిందా అని తల పట్టుకొని, నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ చాలా క్రిటికల్ మధు. లక్కీని నువ్వు తీసుకొని రావడానికి రీజన్ మీ అక్క చావా? ఆ నోటి మాట పెగలక మధు ఆ పరిస్థితిలో ఎలా తప్పుకుందో ఊహిస్తేనే భయంగా అనిపిస్తుంది. వెంటనే మధుని కౌగిట్లో బంధించి ఓదార్పునిస్తాడు. మధు చెప్పడం కంటిన్యూ చేస్తూ, ఆ రోజు బాబుని నా చేతిలో పెట్టి ఆస్తి కోసం వాళ్ళపై అటాక్ చేయించి యాక్సిడెంట్ అయ్యేలా చేసింది మా బావగారి బంధువులని చెప్పగాని అక్క ఏం చెప్తుందో నాకు అర్థం కాలేదు. మా బావగారు చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోతే తాతయ్య దగ్గరుండి మా బావగారిని పెంచారట. అప్పుడే మా బావగారి మామయ్య కపట ప్రేమ చూపిస్తూ తన భార్య బిడ్డని తీసుకుని ఆ ఇంటికొచ్చి తన అక్క మీద ప్రేమ ఉన్నట్లు కన్నీళ్లు కార్చడంతో కరిగిపోయి ఇంట్లో స్థానం ఇచ్చారు. ఏమీ లేని వాణ్ణి అందరం ఎక్కించినట్టు రోజు రోజుకి ఆస్తి మీద పెంచుకున్న ప్రేమ మనుషుల మీద ద్వేషాన్ని కలిగించింది. అదే సమయంలో ఆస్తి మొత్తం మా బావగారి పేరు మీద రాసి, అది కూడా పెళ్ళైన తర్వాత చెందేలా రాసి, అలాగే వారికి నమ్మకస్తులుగా ఉన్న వారికి ఆస్తిలో భాగం ఇచ్చే వెసులుబాటు ఉంటుందని, మనవడికి బిడ్డలు పుట్టిన తదనంతరం అన్ని హక్కులు ముని మనవలకే చెందుతాయని వీలునామాలో తిరకాసు పెట్టి లాయర్ గారి దగ్గర ఉంచారని అక్క చెప్పింది. అంతేకాదు, ఆ విషయం బయటికి రాకుండా బావగారు ఇంటర్లో ఉండగా వాళ్ళ తాతయ్య గారు మెట్ల మీద నుంచి జారి కిందకు పడి తలకి పెద్ద దెబ్బ తగిలి అక్కడే చనిపోయారని చెప్పారట. కానీ నిజానికి ఆయన చంపింది బావగారి మామయ్యే. వాళ్ళ గదిలో ఆస్తి ఎలా దక్కించుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటే అది విన్న తాతయ్య గారు వాళ్ళ మీద అరిచేసరికి ప్రాణాలతో ఉంటే వాళ్ళ గురించి బయటకు వచ్చేస్తుందని ఆయన ప్రాణాలు బలవంతంగా తీసేశారు. ఆ తర్వాత బావగారి దగ్గర మంచిగా ఉంటూ ఫ్యాక్టరీలో కంపెనీలు అన్నీ తన మీద పెట్టుకుని డబ్బు వెనకేసుకోవడం మొదలుపెట్టారు. బావగారు అక్క ఒకే కాలేజీలో కావడంతో ఇద్దరు ముందు ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి డాడీకి ప్రేమ గురించి మంచి అభిప్రాయం లేకపోవడంతో డాడీతో చెప్పలేదు. కానీ బావగారంటే అక్కకి ప్రాణం క్రిష్. బావగారికి కూడా అంతే. చిన్నప్పుడే తను కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ తాతయ్య రూపంలో ఆప్యాయత పంచినా ఆ ప్రేమను భర్తీ చేసింది అక్క ప్రేమే. అక్కకి అప్పటికే చదువు కంప్లీట్ అవడంతో డాడీ తన బిజినెస్ సర్కిల్ ఉపయోగించి అక్క కోసం ఫారెన్లో సెటిల్ అయిన అబ్బాయిల మ్యాచెస్ చూస్తూ ఉంటే తన ప్రేమ గురించి డాడీకి చెప్పినా వినరని అర్థమై బావగారిని దూరం చేసుకోలేక అక్క ఎవరికీ చెప్పకుండా బావగారికి చెప్పి తను మా ఇంట్లో మాట్లాడతానని చెప్పినా వద్దని చెప్పి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇంటికొచ్చారు. మధు మాటలకి బ్రేక్ ఇస్తూ, అసలు అంకుల్కి ప్రాబ్లం ఏంటి మధు? లవ్ మ్యారేజ్ ఎందుకు నచ్చదు? చెప్పాను కదా శ్రీ, డాడీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ బావగారి పూర్తి పేరు కరీం అబ్దుల్లా. సమస్య ఏంటో అర్థమైంది కదా అనగాని క్రిష్, ఓ అయితే అంకుల్కి పరువు గురించి ఆలోచిస్తూ తన వాళ్ళని కూతుర్లకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారనమాట. బట్ కరీం వాళ్ళు వేరే క్యాస్ట్ కదా, వాళ్ళని దూరం పెట్టారు అనుకుని. అర్థమైంది. తర్వాత ఏం జరిగింది చెప్పు. డాడీతో పాటు మా అందరికీ అది పెద్ద షాక్. ఎందుకంటే అక్క చాలా సైలెంట్గా ఉంటుంది ఇంట్లో.
అలాంటిది చెప్పా పెట్టకుండా ఇలా గుమ్మం ముందు మెడలో తాళిబొట్టుతో పక్కన వేరే వ్యక్తితో నిలబడి ఉండడంతో డాడీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్క డాడీ దగ్గరికి వస్తుంటే చేత్తో ఆగమని చెప్పి మా అందరి వైపు చూసి, ఈ రోజుతో నా పెద్ద కూతురు మాధవి చనిపోయింది. ఇక నుంచి నాకున్నది ఒకే ఒక కూతురు కొడుకు. ఇంకెప్పుడు ఈ ఇంటిని కానీ నా కళ్ళ ముందు కానీ రావడానికి ప్రయత్నం చేయాలని చూస్తే నేను ప్రాణాలతో ఉండను. మళ్ళీ అందరి వైపు చూస్తూ మీకు కూడా ఇదే చెప్పడం. నన్ను కాదని ఎవరైనా వాళ్ళతో మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అందరూ లోపలికెళ్ళండి అని చాలా గట్టిగా చెప్పేసరికి డాడీకి ఎవరు ఎదురు చెప్పలేక అక్కని చూస్తూనే అందరం ఎవరి రూమ్స్ వాళ్ళు వెళ్ళిపోయాం. ఆ తర్వాత బావగారు డాడీతో మాట్లాడడం చూస్తే వాళ్ళ ముఖం మీదే తలుపులు మూసేయడంతో అక్క వాళ్ళు బావగారింటికి వెళ్ళిపోయారు. బావగారి మామయ్య సడన్గా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమీ అనలేక నవ్వు పులుముకొని ఎంతో సంతోషపడినట్టు నటించి వాళ్ళని నమ్మించారు. కొన్ని రోజులు వాళ్ళ జీవితం సంతోషంగా గడిచిపోయింది. అక్కకి మా లోటు లేకుండా బావగారు తన ప్రేమని పంచడంతో అక్క కూడా మా గురించి ఆలోచించడం తగ్గించి ఇంట్లో అందరితో సంతోషంగా ఉండేది. కానీ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా. అప్పుడే బావగారి మావయ్య తన అసలు రూపాన్ని బయటపెట్టి ఆస్తిపత్రాల మీద ఆఫీషియల్ ఫైల్స్ అన్నీ చెప్పి సంతకం చేయించుకున్నాడు. అదే సమయంలో జ్యూస్ ఇచ్చి దానిలో మత్తు కలపడంతో బావగారు పేపర్స్ చెక్ చేద్దామని చూస్తే కళ్ళు మసగ్గా కనిపించడంతో మామయ్య మీద నమ్మకంతో చదవకుండానే సంతకం పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న తన కళ నెరవేరింది అన్న సంతోషంలో తర్వాత రోజే తన పథకాన్ని అమలు చేయాలనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో ప్లాన్ చేసి వచ్చాడు. ఆ తర్వాత రోజు బావగారిని అక్కని మాటలతో బాధపెట్టి ఆస్తి మొత్తం తనదని, వాళ్ళకి ఎటువంటి హక్కు లేదని, మర్యాదగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే మీ జోలికి రాకుండా ఉంటాను, లేదంటే బావగారికి అప్పటికే తన వెనక జరిగిందంతా తెలిసి ఆస్తి కోసం ప్రాణాలు తీయడానికి తెగించినవాడు. ఆయన నమ్ముకుని వచ్చిన అక్కని ఏం చేస్తారో అని ఆస్తి కంటే వాళ్ళ సంతోషమే ముఖ్యమనుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. బావగారు చాలా నెమ్మదస్తులు కావడంతో ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేక తనకి ఆస్తి మీద ఆస్తి లేకపోవడంతో అక్కని తీసుకుని బయటకు వచ్చేశారు. అక్క కూడా ఆస్తి కంటే బావగారు తన సంతోషంగా కలిసి ఉండాలని అనుకుని వచ్చేసి బావగారు తన ఫ్రెండ్ సహాయంతో ముందు జాబ్లో జాయిన్ అయితే అక్క కూడా బావగారికి సపోర్ట్గా జాబ్ చేసి ఇద్దరు కలిసి బ్యాంక్ బ్యాలెన్స్తో పాటు ఒక ఇంటిని కొని అందులోనే ఉండేవారు. వాళ్ళకి సపోర్ట్గా బావగారి ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశారు. కొన్ని రోజులకి తన ఫ్రెండ్ బావగారు కలిసి స్టార్టప్ కంపెనీ పెట్టడంతో మనీ బావగారి ఫ్రెండే చూసుకుని బావగారికి పార్ట్నర్షిప్ ఇచ్చారు. అలా ముగ్గురు కష్టపడి ఆ స్టార్టప్ కంపెనీ త్వరగానే సక్సెస్ అవ్వడంతో యూకే నుంచి ఒక పెద్ద కంపెనీకి ఆ స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో ఇంకా బావగారు వాళ్ళు తిరిగి చూసుకోలేదు. ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మా అశోక్ మావయ్యదని నాకు మొన్ననే తెలిసింది శ్రీ. ఆ అక్క కోసం బావగారికి సపోర్ట్ చేశారు. నిజానికి బావగారికి ఉన్న టాలెంట్కి మావయ్య చేయూతనిచ్చారు. అలా వాళ్ళ కంపెనీ యూకేలో కూడా స్టార్ట్ చేశారు. అక్కడ కంపెనీ చూసుకోవడానికి బావగారి ఫ్రెండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అన్ని బావగారికి అక్కకి ఇచ్చి యూకేకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్క ప్రెగ్నెంట్ అవడంతో బావగారు ఆఫీస్కి వీక్లీ వన్స్ వెళ్తూ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తూ అక్కని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవారు. అలా అక్క డెలివరీ డేట్ దగ్గర పడుతుండడంతో ముందే హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయడం మంచిదని అనుకుంటూ అక్కతో కలిసి కారులో హాస్పిటల్కి బయలుదేరే టయానికి అప్పటి వరకు బావగారిని ప్రతి అడుగుని గమనిస్తూ ఉన్న తన మామయ్య వాళ్ళకి పుట్టే బిడ్డ వల్ల తనకు వచ్చిన ఆస్తంతా పోతుందని భయంతో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ చేయించి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. అప్పటికే బావగారి ఫ్రెండ్ అక్కకి డెలివరీ టైం అని చెప్పి సర్ప్రైజ్ చేయాలని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారని వాచ్మెన్ చెప్పడంతో అక్కడి నుంచి హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. అంబులెన్స్ వచ్చి అప్పటికే వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి బావగారి ఫోన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి విషయం చెప్పడంతో బావగారి ఫ్రెండ్ ఉన్నపలంగా వచ్చి వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడే నేను అక్కతో మాట్లాడాలని చూసినా తను వినకుండా, మధు నేను ఎంతసేపు బ్రతకను, నువ్వు మా గురించి ఆలోచించడం మానేసి బాబుని జాగ్రత్తగా ఇక్కడ తీసుకుని దూరంగా వెళ్ళిపోవని చెప్పి నన్ను అక్కడి నుంచి పంపిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన బావగారి ఫ్రెండ్ నన్ను చూసి, వెళ్ళు మధు, బాబు ఇక్కడే ఉంటే వాడి ప్రాణాలకు ప్రమాదం, వాడిని తీసుకుని నువ్వు దూరంగా వెళ్ళిపో, వాళ్ళకి నువ్వెవరో తెలియదు కాబట్టి వాళ్ళు నీ గురించి వెతకరు, కరీంని నేను చూసుకుంటాను అని చెప్పి నన్ను పంపించే లోపే అక్క నా కళ్ళ ముందు ఊపిరి కష్టంగా పీల్చుకుంటూ ప్రాణాలు వదిలేసింది. కానీ నా వైపు చూస్తున్న తన చూపు నా బిడ్డ జాగ్రత్త అని చెప్తున్నట్లు అనిపించింది. అప్పటికే ఆ హాస్పిటల్లో ఆ రౌడీలు వచ్చేయడంతో నేను వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసి సరాసరి మా ఇంటికి వెళ్ళాను. కానీ అక్కడ నాకు ఎదురైన పరిస్థితికి అందరికీ నిజం చెప్పలేక ఇంటి నుంచి బయటికి రాక తప్పలేదు. ఆ తర్వాత మామయ్య కూడా ఇండియా వచ్చి నాతో కొన్ని రోజులుండి మీ కంపెనీలో జాబ్ ఇప్పించి జయ అమ్మ వాళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉండేలా చేశారు. అలా లక్కీని చూసుకుంటూ ఇన్ని రోజులు నా నా అన్న వాళ్ళకి దూరంగా ఉండిపోయాను. అశోక్ మావయ్య ఫోన్ చేసి ఆ రోజు బావగారు ఇండియా వస్తారనగానే అప్పటి వరకు నాకు
అసలు ఎలా ఉన్నారో, ఆ రోజు నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. అదే విషయం మావయ్యని అడిగితే, ఆ రోజు బావగారి ఫ్రెండ్ అక్కడి నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి 20 డేస్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత స్లో రావడంతో అతనితో మాట్లాడిన తర్వాత డాక్టర్ అతను చాలా టెన్షన్ పడుతున్నారు, స్ట్రెస్ తీసుకుంటున్నారు, కొన్ని రోజులు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి, లేదంటే తనకు బ్రెయిన్కి జరిగిన ఇంజరీ వల్ల నరాల చిట్లి కోమాలకు వెళ్లే ప్రమాదం ఉందని చెప్పడంతో బావగారు ఆరోగ్యం కోసం అక్కడి నుంచి యూకే తీసుకుని వెళ్ళిపోయారు. బావగారి తలకి దెబ్బ తగిలి జరిగింది ఏది గుర్తుకు లేకపోవడంతో బావగారి ఫ్రెండ్ జరిగిన విషయాలు ఏవీ చెప్పకుండా తన బిజినెస్ కోసమే యూకే తీసుకుని వెళ్ళిపోయారని చెప్పారు. ఇది శ్రీ జరిగింది. అప్పుడే బావగారు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు అని ఏడుస్తూ ఇప్పుడు బావగారికి కథం గుర్తుకు రావడంతో బాబు బ్రతికే ఉన్నాడని తన ఫ్రెండ్ చెప్పడంతో ఇండియా రావడానికి సిద్ధమయ్యారు. కానీ నేను లక్కీని ఇవ్వను శ్రీ, వాడు నేను కనకపోయినా నా బిడ్డే. శ్రీకృష్ణుడికి కన్న తల్లి కంటే పెంచిన తల్లి యశోదని ఎక్కువ కదా, నేను అలాంటి యశోదనే శ్రీ, వాణ్ణి వదిలి నేను ఉండలేను అని క్రిష్ గుండెలపై తలపెట్టి తన బాధని పంచుకుంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.